వీరాధి వీరుడు. హేలాపురిపై అక్రమంగా దండెత్తిన మగధరాజు కృతకీర్తి చిత్తుగా ఓడి వెనుదిరిగిపోయాడు. తమ విజయానికి కారకులైన సైనిక ముఖ్యులను, అధికారులను హేలాపురి మహారాజు అనేక విధాలా సత్కరించాడు. వీరబాహుడనే సైనికుడు యుద్ధరంగంలో వీరవిహారం చేసి 1000 మందికి పైగా శత్రు సైనికుల కాళ్ళు చేతులు నరికాడని ఒక వార్త పుట్టింది. ఇది విన్న వాడి గ్రామస్తులు వాణ్ణి పూలమాలలతో ముంచెత్తి గ్రామం 4 వీధులు మేళాలతో ఊరేగించసాగారు. ఆ సమయంలో వాడు ఆనందోత్సాహంలో మైమరచి ఉండగా జనంలోంచి ఒకడు, వీరబాహు, నువ్వు ఆ శత్రు సైనికుల తలలు నరక్కుండా కాళ్ళు చేతులు మాత్రమే నరికి ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు. దానికి వీరబాహు మీసం మెలేస్తూ 1-2 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని చప్పున ఏదో గ్రహించిన వాడిలాగా, అవును, అలాంటి అవకాశం నాకు రాలేదు. వాళ్ళందరి తలలు ముందే తెగ నరికి ఉన్నాయి అన్నాడు.